అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టడానికి సర్వం సిద్ధమైపోయింది. సో కవితను ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. కవిత రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తుంది, పార్టీ గైడ్లైన్స్ దాటుతుంది, పార్టీలో ఉన్నటువంటి లీడర్లపైన కవిత ఆరోపణలు చేస్తూ ఉంది, పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి విధంగా మాట్లాడుతూ ఉంది. కవిత వల్ల పార్టీకి ఇబ్బంది అవుతుందనేటటువంటి ఆలోచనతోటి ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు డిసైడ్ అయ్యి కవితను పార్టీ నుండి తొలగించినటువంటి అంశాన్ని మనం చూస్తాం. తర్వాత కవిత ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్లో ఆమె సస్పెన్షన్ పైన మాట్లాడుతూ ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేసేటటువంటి కార్యక్రమం చేసింది. తర్వాత హరీష్ రావుని ఉద్దేశిస్తూ, కేటీఆర్ని ఉద్దేశిస్తూ, సంతోష్ రావుని ఉద్దేశిస్తూ కవిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. భయంకరమైనటువంటి ఆరోపణలు కూడా చేసింది. తర్వాత హరీష్ రావు కూడా జస్ట్ ఒకటేసారి రెస్పాండ్ అయ్యిండు. అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత కవిత మాట్లాడలేదు, హరీష్ రావు కూడా సైలెన్స్ అయిపోయిండు. కేటీఆర్ రెస్పాన్స్ అయ్యిండు. ఆల్రెడీ పార్టీ నుండి సస్పెండ్ చేసినాక మేము ఏం మాట్లాడలేము, సస్పెన్షన్ చేసినామంటేనే అయిపోయింది కదా, ఇంకేం మాట్లాడతామని చెప్పి కేటీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. సో మొత్తానికి కవిత టాపిక్ ఇక సద్దు మనుగుతుంది. కవిత వ్యవహారం ఇక అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత బయటకు వచ్చిన తర్వాత కవిత అయిపోయింది. ఇక రాజకీయ భవిష్యత్తు కూడా అయిపోవచ్చు. కవిత ఏం చేసినా కూడా జనాలు పెద్దగా రిసీవ్ చేసుకోకపోవచ్చు అని చెప్పి రకరకాలుగా వినబడినటువంటి చర్చ. కానీ సీన్ కట్ చేస్తే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఒక కొత్త పొలిటికల్ పార్టీని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుంది. కానీ చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది తెలుసా? వైఎస్ షర్మిల లెక్కనే కవిత కూడా మిగిలిపోతుందేమో. ఇప్పుడు షర్మిలక్క కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టింది. తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిలకి ఏం చేసిన ఆఖరికి ఆంధ్రాకి వెళ్ళిపోయి ఆమెకు సంబంధించినటువంటి పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేసింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ నుండి విలీనం చేసింది. అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి తీసుకొని ఆంధ్రా నుండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె పని చేయడం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె నినాదాలు ఇవ్వడము, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కీలకమైనటువంటి పాత్ర పోషించింది వైఎస్ షర్మిల. సో ఇక్కడ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెడుతుంది. ఆ కొత్త పొలిటికల్ పార్టీ కూడా గమ్మత్తుగా కవితకు తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. ఇప్పుడు కవితకు ఒక నినాదంతో తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారు? టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ప్లేస్లోకి బీఆర్ఎస్ని తీసుకొచ్చారు. బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అని అనుకున్నారు మీరు. బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి. సో ఈ బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని కేసీఆర్ పెట్టడానికి కారణం ఏంటంటే జాతీయ పార్టీ, అన్ని రాష్ట్రాలలో మేము ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఆంధ్రాలో కూడా ఆఫీస్ పెట్టిర్రు, తర్వాత ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేసిర్రు. ఇట్లా 2-3 రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత పార్టీ డౌన్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. ఓడిపోయినటువంటి దాఖలాలు మనం చూసినాం. తర్వాత ఇక టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ అయిన తర్వాత చాలామంది జనం టీఆర్ఎస్ తెలంగాణ అనేటటువంటి పేరు లేకుండా పోయింది. అరే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ని మనం ఎక్కువగా ఎందుకు గౌరవిస్తాం, కేసీఆర్ అంటే మనకు ఎందుకు ఇష్టం అంటే తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి కాబట్టి టీ అనే పేరుంటే బాగుండు, తెలంగాణ అనే పేరుంటే బాగుండు. కానీ కేసీఆర్ ఎందుకో తెలంగాణ అనే పేరు తీసేసి భారతీయ రాష్ట్ర సమితి అని పట్టుకొచ్చిండు. సో కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేశారు. తర్వాత 2023లో కూడా కేసీఆర్ ఓటమికి ఇది కూడా ఒక కారణం అట. ఏంది? ఈ బీఆర్ఎస్ అనేది చాలామంది జనాలకు అర్థం కాలే. జనాలు ఏంది టీఆర్ఎస్ అని అనుకుంటారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, కారు గుర్తు. కానీ కారు గుర్తు ఉన్నప్పటికీ బి అనేటటువంటి పేరు చాలామంది వృద్ధులకు జనాలకు అర్థం కాక బీఆర్ఎస్ పైన ఓటు వేయకుండా కింద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేయి గుర్తుంటే కాంగ్రెస్ ఓటు వేసారు. ఇక్కడ కూడా కొంత కన్ఫ్యూజన్ జరిగింది ఎన్నికలలో అనేది కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం. అయితే కవితక్క ఈ అంశాన్ని ఇప్పుడు గ్రాప్ చేసుకుంది. కవితకు ఏం చేయబోతుందట తెలుసా? టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పెట్టబోతుందట. టీఆర్ఎస్ అనే పార్టీ, ఈ టీఆర్ఎస్ అనేటటువంటి పేరు మ్యాక్సిమం కవితకు ఏం తీసుకురావచ్చు అంటే తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రక్షణ సమితి లేదంటే టీబీఆర్ఎస్ అని చెప్పి పెట్టబోతుందట. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పి టీబీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్. ఈ 3 పేర్లలో కవిత పార్టీ పెట్టబోతా ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ.
ఆల్రెడీ ఢిల్లీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలతో కవిత మాట్లాడుతుందట. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి లీడర్లతో కవితకు ఆల్రెడీ చెప్పేసిందట. త్వరలో మనం పార్టీ పెట్టబోతా ఉన్నాం, పొలిటికల్ పార్టీ చాలా అద్భుతంగా ఉంటుంది, మన తెలంగాణ పేరుతో మనం పార్టీ పెట్టబోతా ఉన్నాం, మన తెలంగాణ పేరు ఆ పార్టీలో ఉండాల్సిందే అనేటటువంటి ఆలోచనతో కవిత మ్యాక్సిమం టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ బహుజన రాజ్య సమితి లేదా తెలంగాణ బహుజన రక్షణ సమితి అని చెప్పి ఈ పేరుతోటి కవితక్క కొత్త పొలిటికల్ పార్టీని పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నారట. మరి ఎందుకు కవిత టీఆర్ఎస్ అనేటటువంటి పేరుని మళ్ళీ తెరపైకి తీసుకొస్తుందంటే, రేపటి రోజు టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ కవితకు పెట్టిందనుకో, ఆమె విమర్శించడానికి ఒక పార్టీ కావాలి. మరి ఏం పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తర్వాత బీజేపీ పార్టీ ఉంది, థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉన్నది, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. రేపటి రోజు కవిత పొలిటికల్ పార్టీ పెట్టింది అనుకో, కవిత రేపటి రోజు ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే, కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయితే నెక్స్ట్ గ్రాఫ్లోకి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరు? బీఆర్ఎస్. మరి కవిత విమర్శించాలంటే ఎవరిని విమర్శించాలా? బీఆర్ఎస్ పార్టీని విమర్శించాలా. ఆమెకు ఓట్లు రావాలంటే, సీట్లు రావాలంటే. అప్పుడు అక్క ఏం చేస్తుందంటే, తెలంగాణ అనేటటువంటి పేరుని తీసేసారు వీళ్ళు, కేసీఆర్ను ప్రెజర్ చేసిండు కేటీఆర్, కేసీఆర్ని ప్రెజర్ చేసిండు హరీష్ రావు అని చెప్పి కవితక్కనే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. అసలు ఈ బీఆర్ఎస్ అనే దాంట్లో ఒక పెద్ద కుట్ర ఉందట. కొంత మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ బీఆర్ఎస్ అనే దాంట్లో కుట్ర ఏంది తెలుసా? ఈ బీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ, అన్ని రాష్ట్రాలలో ఉండాల్సినటువంటి పార్టీ. అయితే తెలంగాణ రాష్ట్రానికి సీఎం అభ్యర్థిగా కేటీఆర్, మహారాష్ట్రకి హరీష్ రావు, తర్వాత ఏపీకి ఇట్లా పక్కపక్క రాష్ట్రాల కవిత, ఇట్లా ఒక 4-5 రాష్ట్రాలు వీళ్ళు పంచుకొని అక్కడక్కడ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి చిన్నగా అక్కడ ఏదైనా ప్లాన్ చేద్దాం అనేటటువంటి ఉపాయం కట్టారు. కానీ అది ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయ్యేసరికి ఇప్పుడు కవితక్క ఇమీడియట్లీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎగ్జిట్ అయ్యేటటువంటి కార్యక్రమం చేసింది. అందుకే ఇప్పుడు కవితకి ఏం చేస్తుంది, టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పెట్టి బీఆర్ఎస్ పైన విమర్శలు చేయాలా. ఎట్లా? ఈ బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పెట్టిర్రు, అసలు తెలంగాణ అనేటటువంటి పేరు తీసేసుడితోటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, తెలంగాణ అనేటటువంటి పదం బోర్డుతోటే బీఆర్ఎస్ పని అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మన పార్టీ, ఇన్ని రోజులు కేసీఆర్ది మీ పార్టీ అనుకున్నారు, ఇది మన పార్టీ, నేను కేసీఆర్ బిడ్డను, టీఆర్ఎస్ అని పెట్టిన తెలంగాణ అనే పేరుంది మన పార్టీలో, తెలంగాణ బిడ్డను మనం అంతా అని చెప్పి ఈ విధంగా కవితక్క రెచ్చగొట్టే కార్యక్రమం చేయవచ్చు, ఈ విధంగా కవితక్క మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు ఆమె కొత్త పొలిటికల్ పార్టీ పెట్టి. సో కవిత గారు ఈ ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఈ అంశంపైన డిస్కస్ చేస్తున్నట్ట. కవిత కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతుంది, ఏం జరగబోతుంది, ఎట్లా ముందుకు పోవచ్చు, ఏ విధంగా ముందుకు పోవచ్చు. ఇప్పుడు కవితక ఇన్ని సంవత్సరాలు లేనటువంటి వ్యవహారము ఇప్పుడు మేము బీసీల గురించి మాట్లాడతాం, 42% రిజర్వేషన్ బీసీలకు రావాలి, మహిళలకు కూడా అత్యంత గౌరవం దక్కాలి రాజకీయాలలో అని చెప్పి కవితక్క మాట్లాడుతుంది. మొన్న కవిత రాజీనామా చేస్తున్న నేపథ్యంలో కూడా నేరెళ్ల గురించి మాట్లాడుతుంది అక్క. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఒకరోజు కూడా 42% రిజర్వేషన్ గురించో లేకపోతే మహిళల గురించో బీసీల గురించో ఎప్పుడు మాట్లాడలే. ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీ పెడుతుంది కదా, పొలిటికల్ పార్టీ పెడుతున్న నేపథ్యంలో ఈ మాటలన్నీ వస్తున్నాయి. కానీ కవిత ఒక ప్రీ ప్లాన్తో ముందుకు పోతుంది. అసలు కథ ఏంటంటే, కవిత కంటే ముందు ఇప్పుడు తీన్మార్ వలన పార్టీ పెడుతున్నాడు. ఆయన తాజ్ బంజారాలో ఆయన మీటింగ్, తాజ్ బంజారాలో మీటింగ్ ఉంది ఆయనది. తాజ్ బంజారాలో దాదాపు ఒక 400 నుండి 300 మందితోటి ఒక పెద్ద మీటింగ్ పెడుతున్నాడు హాల్లో, బీసీలకు సంబంధించిన మీటింగ్. ఆయన కూడా పొలిటికల్ పార్టీ ఉన్నటువంటి పార్టీనే తను ప్రెసిడెంట్ పదవి తీసుకుని ఇప్పుడు నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. బీసీ యూఎఫ్ఓ సంథింగ్ ఏదో పార్టీ ఉంది, ఆ పార్టీ, ఆ పొలిటికల్ పార్టీని తీన్మార్ వలన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పార్టీ త్రూ ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు 2 పొలిటికల్ పార్టీలు కొత్తగా తెరపైకి రాబోతున్నవి. ఒకటి తీన్మార్ వలన పొలిటికల్ పార్టీ, 2 ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఈ 2 పార్టీలు మరి తెలంగాణలో ఏమాత్రం గ్రాఫ్ సాధించుకుంటుందో చూడాలా. మొత్తానికైతే ఎమ్మెల్సీ కవితక టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతో ఆమె పొలిటికల్ పార్టీని తెరపైకి తీసుకురాబోతున్నది. ఆ పొలిటికల్ పార్టీ గురించి కవిత ఆల్రెడీ వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తూ ఉందట. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది, కేవలం ఇదంతా రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి నాటకము. కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉండొచ్చు, కేవలం బీఆర్ఎస్ని డ్యామేజ్ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి, బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడానికి కవిత చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ స్కెచ్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. కానీ కవిత మాత్రం ఎట్టి పరిస్థితులలో వింటలేదు. ఏది ఏమైనా పొలిటికల్ పార్టీ పెట్టాల్సిందే, ముందుకు పోవాల్సిందే అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేటటువంటి పేరుతోటి కవితకు ముందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమ సమయంలో. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేసింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చిన్నగా అడుగు పెట్టినప్పుడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేసింది, గెలిచింది. తర్వాత ఆమె ఎమ్మెల్సీ, అట్లా కవితకు కొంత రాజకీయ నేపథ్యం నడిచింది.
పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకపోయినా ఒక సంస్థని స్టార్ట్ చేసి నడిచింది. కానీ ఇప్పుడు అదే తెలంగాణ జాగృతిని కాస్త టీఆర్ఎస్ అనేటటువంటి పొలిటికల్ పార్టీగా మార్చబోతున్నది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాబట్టి మొత్తానికి ఒక పొలిటికల్ టర్న్ తీసుకోబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ చాలామంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే వైఎస్ షర్మిల లెక్కనే కవితక్క కూడా మిగిలిపోతుందా? ఎందుకంటే షర్మిలక్క కూడా పాదయాత్ర చేసింది, గట్టిగా ప్రచారం చేసింది, తెలంగాణ అంతా కూడా తిరిగింది. షర్మిలక్క బస్సు తగలబెట్టినారు, షర్మిలక్కను చాలా అరెస్ట్ చేసినారు, రకరకాలుగా టార్చర్ పెట్టిరు, ఇబ్బంది పెట్టిరు. ఆమె కూడా అన్ని ఫేస్ చేస్తూ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమికి బలమైనటువంటి కారణం వైఎస్ షర్మిల. కాబట్టి ఇక్కడ కూడా రేపటి రోజు కేటీఆర్ 2028లో ముఖ్యమంత్రి అవుతాడేమో, ఆ ముఖ్యమంత్రి కాకుండా ఉంచడానికి కవితను ఏమైనా మాస్టర్ ప్లాన్ చేపిస్తున్నా రేవంత్ రెడ్డి? కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా? కవిత కొత్త పొలిటికల్ పార్టీ వెనకాల కూడా రేవంత్ రెడ్డి హస్తం ఏమన్నా ఉందా అని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ కవితక్క మాత్రం పార్టీ త్రూ ముందుకు పోబోతున్నది. ఒక ప్రీ ప్లాన్తో, ఒక మాస్టర్ ప్లాన్తో టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి కవిత ఒక పార్టీ పెట్టబోతా ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.